కంప్లీట్ అయిన తర్వాత డ్రైన్ సంగారెడ్డి జిల్లా బహీరాబాద్ మీదుగా హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ నడపాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా బహీరాబాద్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ట్రైన్ మార్గాన్ని బహీరాబాద్ మీదుగానే కొనసాగించాలని నాయకులు కోరారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు దోహదపడుతుందని ఎమ్మెల్యే కోనింటి మాణిక్రావు అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఉద్యమాల చేపట్టి బహీరాబాద్ హక్కును సాధించుకుంటామని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాబో దినాలలో ఏదైతే మీరు నియమించారో రాబో దినాలలో ఇండస్ట్రియల్ హబ్గా కాబోతుందని మీరే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ హబ్కి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ రోడ్ ద్వారా కానీ, రైల్వే ట్రాక్ ద్వారా కానీ, లేదా మరి ఎయిర్ ద్వారా కానీ, ఈ రకంగా మరి సముద్రం అయితే లేదు. కానీ ఉన్న ఒక రైల్వేని హైదరాబాద్ నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ను నడిపించాలని మా యొక్క విన్నపం. గౌరవ ప్రధానమంత్రి గారికి మా రిక్వెస్ట్, సార్ మా హైదరాబాద్ ఏరియా మరి ఏదైతే నిమ్స్ అని అన్నారో ఇంచుమించు 12,635 ఎకరాల భూమిని పేద ప్రజలు మీకు అది మరి ఆ యొక్క భూమిని కూడా నిమ్స్కి ఇవ్వడం జరిగింది. దాన్ని మరి నిష్ప్రయోజనం కాకుండా మీరు డెవలప్మెంట్ చేస్తామన్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ త్రూ మరి రోడ్ కానీ, రైలు కానీ ఈ రకంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మరి 100 ఫీట్ రోడ్ కూడా వేయడం జరిగింది.